వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. బతికి సాధించండి. కలవరపెడుతున్న యువత ఆత్మహత్యలు. అప్పుల భారం పెరిగిందని ఒకతను ఊరేసుకుంది. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే రెండింతల లాభం వస్తుందని సైబర్ నేరగాలు నమ్మబలికారు. దీంతో 3 విడతలుగా 90,000 వారి ఖాతాలోకి బదిలీ చేశాడు. చివరికి మోసపోయానని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక చివరిగా యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో వేధింపులు. ఇంకొకతను పెళ్లి సంబంధాలు రావడం లేదని. ఇలా ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్య ఏటా పెరిగిపోతుంది. అయితే కారణం ఏదైనా యువత దానిని తట్టుకొని నిలబడలేక బలవన్మరణాలకు పాల్పడుతుంది. నలుగురిలో కలవలేక. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా నలుగురు కూర్చొని పరిష్కారం ఆలోచించేవారు. మారుతున్న జీవన శైలిలో ఎవరికి వారు విడిపోయారు. దీనికి తోడు ప్రతి కుటుంబంలో సెల్ ఫోన్ల వినియోగం పెరిగింది. తల్లిదండ్రులు పిల్లల మధ్య సరైన సహకారం ఉండడం లేదు. నేటి తరం యువత నలుగురిలో కలవాలంటే బిడియం. తల్లిదండ్రులతో తమ భావాలు పంచుకునేందుకు ముందుకు రావడం లేదు. చదువులో వెనుకబడిపోయామని, ఉద్యోగం రాదని, ఇలా రకరకాల కారణాలతో నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబీకులతో బాధ చెప్పుకోండి. యువత ఆన్లైన్ ఆటలకు దూరంగా ఉండాలి. ఒక లక్ష్యం ఏర్పరచుకొని అందుకు తగ్గట్టుగా కృషి చేయాలి. దీనికోసం ఉపాధ్యాయులు ఆయా రంగాల్లో స్థిరపడిన నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఉద్రేకంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఫోన్లో పిల్లలు ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారితో స్నేహంగా ఉండాలి. చిన్న వాటికి కోపం ప్రదర్శిస్తున్న, నిద్రలేమి, సరిగా తినకపోవడం, చదువులో రాణించకపోవడం వంటివి ఉంటే మానసిక ఇబ్బందులు ఉన్నట్లు గ్రహించాలి. చుట్టూ అందరూ ఉన్న ఒంటరిగానే జీవిస్తున్నారు. వారి బాధను నలుగురికి చెప్పుకుంటే చులకనవుతామని స్నేహితులు, కుటుంబ సభ్యుల ముందుకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఈ ఆలోచన విధానం మానుకోవాలి. బాధను పంచుకుంటేనే ఒత్తిడి దూరం అవుతుంది అని సైకాలజిస్ట్ చెప్తున్నారు. హెల్ప్ లైన్లు ఉన్నాయి మిత్రమా. మనసుకు బాధ కలిగినప్పుడు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడితే భారం తగ్గుతుంది, మనసు మల్లుతుంది. కానీ మనసు విప్పి చెప్పిన ఆ రహస్యాన్ని కడుపులో ఉంచుకుంటారన్న నమ్మకం ఎవరి మీద లేకపోతే హెల్ప్ లైన్లు ఆ భరోసాని ఇస్తాయి. ఓపికగా విని తగిన మార్గదర్శకత్వం చేస్తాయి. అలాంటి కొన్ని కేంద్రాల నంబర్లు ఇవి. ఈ నంబర్లు నోట్ చేసుకొని వీళ్ళకి కాల్ చేస్తే మీ బాధను మంచిగా వింటారు. మీకు సరైన పరిష్కారం, సమాధానం ఇస్తారు. జీవితం అందమైంది. అంతకంటే అందంగా మనం బతకాలి. అర్ధాంతరంగా ముగించొద్దు. గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల సోషల్ మీడియా యాక్టివిటీ గమనించారా? సోషల్ మీడియాలో మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి. బ్రౌజింగ్ హిస్టరీ చెక్ చేయండి. ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియా స్నేహాలను పరిశీలించండి. పెరుగుతున్న సైబర్ మోసాలపై వారితో చర్చించండి. సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి. ఈ పాడుబడ్డ ఇన్స్టాగ్రామ్ పరిచయాలతోటి చాలా అరాచకాలు మొదలై జర అర్థం చేసుకోండి.